కర్నూలు జిల్లాలో అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం అయితే 1,300 కోట్ల రూపాయలతో నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఉల్లి రైతులను ఆదుకునే కార్యక్రమంలో ఈరోజు భాగంగా హెక్టార్కు 50,000 రూపాయలను నేరుగా మంత్రి అచ్చెన్నాయుడు బటన్ నొక్కి కార్యక్రమం జరిగింది. ఇదే అంశమైన పలు రైతులను అడిగి ప్రయత్నం చేద్దాం. నేను పంచలింగాల గ్రామానికి చెందినటువంటి రైతుని. మా గ్రామంలో వచ్చేసి ఉల్లి సాగు ఎక్కువ చేస్తుంటారు. కాకుంటే ఈసారి వర్షాల వలన ఉల్లి ఇదిగైపోయి పంట నష్టాలు జరిగాయి. దానికి తోడు మనకి గవర్నమెంట్ బాగా సహకరించి ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము వచ్చేసి మనకి హెక్టార్కి వచ్చేసి 50,000 రూపాయల చొప్పున మనకి వసతి కల్పిస్తుంది. రైతులందరికీ చాలా ఉల్లి గురించి చాలా బాధపడి వచ్చే సంవత్సరం వేయాలనో లేదో అని దిగులు చేసుకుంటూ ఉంటారు. కాకుండా ఈ గవర్నమెంట్ మనకి హెక్టార్కి వచ్చేసి 50,000 రూపాయల చొప్పున మనకి ఇస్తున్నందుకు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనకి వేయాలని మనకి బుద్ధి పుడుతుంది. దానివలన మనకు ప్రభుత్వము బాగా మంచి సహకరిస్తుంది. దీనివలన మనకి చాలా ఇదిగా మంచిగా జరుగుతుంది సార్. మా గుడికి నేను కూడా ఉల్లి రైతునే. నా గుడిక ఈరోజు ఈ కోడుమూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున మన అచ్చెన్నాయుడు సార్ గారు, మన పెద్దలు మన ఎంపీ నాగరాజు సార్ గారు, మన టీజీ భరత్ మంత్రి సార్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఉల్లి రైతులకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. దీనివలన రైతులందరికీ చాలా సంతోషము. ఈ ప్రభుత్వంలో ఈ రకంగా ఈ సంవత్సరానికి వర్షాల వలన దెబ్బతిన్నందుకు రైతులకు ఈ సహకారం చేస్తున్నందుకు చాలా సంతోషకరం సార్. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవునిగా ప్రజలందరికీ రైతులకు సస్యశ్యామలం రైతులందరూ సంక్షేమం కోసము పాటుపడిన నేతగా ఇప్పుడు చిరస్థాయిగా ఉండిపోతారు రైతుల దృష్టిలో. అదే నారా లోకేష్ గారు కానీ, కింజర పంజర అచ్చెన్నాయుడు గారు కానీ ప్రతి హెక్టార్కు 50,000 ఇవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. ఇంకోటి పోయినసారి ఇప్పుడు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో వీళ్ళు ఫిట్మెంట్ ఇస్తారని మామూలుగా రైతు నష్టపరిహారం ఫిట్మెంట్ కింద 3,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. ఈ విధంగా నష్టపరిహారం జరుగుతుందంటే రైతులను ఆదుకునే వ్యక్తిగా చిరస్థాయిగా రైతుల గుండెల్లో చంద్రబాబు నాయుడు నిలబడతారు. కొడూరు మండలం పేలగొల్లి విలేజ్ ముల్లా యూసుఫ్ అనే రైతు. నేను ఉల్లు సాగు చేసినాను. 2 ఎకరాల హెక్టార్కి దిగుబడి బాగానే వచ్చింది. గిట్టుబాటు ధరలు లేక నిరుత్సాహపడుతుంటే ప్రభుత్వం అనౌన్స్ చేసింది 1,200 లెక్కగా కింటాలు కొంటామని. ఆ తర్వాత ఎక్కువ మార్కెట్లో ఎక్కువ రావడంలా, అన్ని రాష్ట్రాల నుంచి రావడంలా తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పినారు. మాకు చాలా సంతోషం ఉంది. నమస్కారం అండి. నా పేరు కె వెంకటేశ్వర్లు, కుల్మాల గ్రామము, గొనేల మండలము. నేను 9 ఎకరాలు ఉల్లి వేయడం జరిగింది. ఒక 3 ఎకరాలు ముందర తీసి 400 రూపాయల లెక్క సేల్లో పొలంలో అమ్మడం జరిగింది. అది పోసిన వాళ్ళకు కూడా రాలేదు. తర్వాత మిగతా 6 ఎకరాలు వదిలేద్దాం అనుకునే టైంలో మన ప్రభుత్వం 1,200 లెక్క మద్దతు ధర ఎంఎస్పీ ప్రకటించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ పొలంలో ఎందుకు వదిలేయడం, కనీసం ఖర్చులన్నా వస్తాయని చెప్పేసి 6 ఎకరాలు తీసుకొని కర్నూలు మార్కెట్ తీసుకెళ్లి 1,200 రేటు అమ్మడం జరిగింది. వాళ్ళు అకౌంట్లో డబ్బులు వేయడం కూడా జరిగింది. అలాగనే మళ్ళీ నష్టపరిహారం కింద హెక్టార్కి 50,000 లాగా ఈ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను అకౌంట్లో పడడం జరిగింది. ఒక హెక్టార్కి 50,000 లాగా వేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. స్కైరావాడి, నా పేరు తిమ్మారెడ్డి. కూటమి ప్రభుత్వానికి, మన తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ కలిసి ఉల్లి రైతుల విషయంలో మాత్రం చాలా 100% తీసుకున్న నిర్ణయం మంచిదే. ఈరోజు కర్నూలు మార్కెట్కి వేసుకొని పోయింటే కానీ 1,200 రేట్ వేసి ఇచ్చినారు. నేను ఎక్కడన్నా ఉల్లి వేసినాను. నాకు నష్టం మార్కెట్ నుంచి నా అకౌంట్లో డబ్బులు పడినవి. ఈ నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది రైతుకి 100% చాలా సంతోషకరము. ఈ రోజు 2 చేతులెత్తి చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ దయ ఉంచి వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. నాది గొనేల మండలము, చిన్ననేలటూరు గ్రామం అయితే గొర్రెలకి పశువులకి ఇడుచుకున్నాలని మంచి పంటలు వచ్చినట్టు అనుకుంటుంది. ఇంకా అది ఎట్లనున్నానని మా చంద్రబాబు గవర్నమెంట్
1200 క్వింటం అవి ఎట్లా ఉండనని మార్కెట్లో కట్టి మాకు రైతులకు డబ్బులు వేసింది. అదే దయ వలన మళ్ళా నష్టపోయినారు. మళ్ళీ ఇప్పుడు హెక్టార్కి ఒక 50,000 రైతుకి ఇస్తున్నారు. అది మాకు ఉల్లిగడ్డ కానీ మా కర్నూలు జిల్లా అంటే ఉల్లిగడ్డనే మాకు అంత వేసుకుంటాం. మళ్ళీ మాకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాకు కల్పించినట్టే ఈ అవకాశం మా చంద్రబాబు గారు మళ్ళీ వేసుకుని మేము సిద్ధంగా నారలు పోసుకొని మళ్ళీ ఉల్లిపాయ పెడుతున్నాక రెడీగా ఉన్నాము. ఇది మా చంద్రబాబు చేసినది రైతులకు చాలా మేలు పడింది. ఏదో కోతిమ అనుకుంటాం 1200 క్వింటం కట్టించి మళ్ళీ ఇప్పుడు ఎకరాకి హెక్టార్కి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకి అంతా మాకు గ్రామంలో కానీ అందరూ మంచి పని చేసే చంద్రబాబు అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైతే బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోకి 25 హెక్టార్కి 25,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యారు. మనతో పాటు యువ రైతు ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కూటమి ప్రభుత్వం ఈరోజు అచ్చెన్నాయుడు గారు బటన్ నొక్కి నేరుగా అకౌంట్లోకి జగన్ లాగా ఉత్తుత్త బటన్ నొక్కకుండా బటన్ నొక్కి నేరుగా 50,000 రూపాయలని అకౌంట్లో వేసానని చెప్పి చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఉల్లి పంట వేసి అత్యధికంగా పంట పండినందువలన చాలా వరకు కూడా రోడ్ల మీద వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రైతులకు ఒక హెక్టార్కి 50,000 రూపాయలను ఇప్పుడే అకౌంట్ లో కూడా జమ అయినవి. అందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జరుపుకోవడం కూడా చాలా మాకు అందరికి కూడా రైతాంగానికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. బయట ప్రచారం ఏంటంటే కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే గ్రామాల్లో ఏరి డబ్బులు పడ్డాయని చెప్పి చెప్తున్నారు. అలాంటిది అంత అబద్ధం కూడా. ఎందుకంటే మేము కూడా మా యొక్క గ్రామాలలో చూస్తున్నాం. నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాను. ప్రతి ఒక్క లిస్ట్ లో కూడా చూస్తాం. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. వైసీపీ అని, కాంగ్రెస్ అని, టీడీపీ అనేది కాకుండా ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళకందరికీ కూడా అకౌంట్ లో కూడా వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే పంట వేసారో ఉల్లి పంటను అలాంటి వారికే గుర్తించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వేశారా లేదని గుర్తించి పంట చూసిన తర్వాతనే వారి అకౌంట్ లో కూడా వాళ్ళకి రిజిస్టర్ చేయించి అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగింది. కేవలం ఉల్లి పంటనే కాకుండా ఈ సంవత్సరం పూర్తిగా క్రాప్ మీరు అంతర పంటలకు సంబంధించి మిరప గానీ లేదా పత్తి గానీ మిగతా రైతుల పరిస్థితి ఏంటి? మనం చూసాము, మిరప కూడా అత్యధికంగా పంట వచ్చినందువల్ల మద్దతు ధర తక్కువ ఉందనేటువంటి రైతులు కూడా అందరూ కూడా బాధపడారు. ఇందాక చెప్పారు మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. ఈ యొక్క మిరప పంటను కూడా ఆదుకునాలనేటువంటి ఉద్దేశంతో 14,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగిందని చెప్పారు. అంటే ఏ యొక్క రైతు ఉన్నాడో ఏ పంట పండించినా కూడా ఆ యొక్క రైతుకు గిట్టుబాటు కలిగించే విధంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే గత వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పట్టెమధు లద్దగిరి గ్రామం నాది. గత ప్రభుత్వం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చేసింది ఏమీ లేదు. ఏదో 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి అది కూడా కేంద్రంతో కలుపుకొని మళ్ళీ 1,000 రూపాయలు తక్కువ చేసి 14,000 రూపాయలు వేసింది, 12 వేసింది. అట్లా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎకరాకి 20,000 చొప్పున హెక్టార్కి 50,000 చొప్పున రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి అచ్చెన్నాయుడు గారు అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా ప్రభుత్వం మాట ఇచ్చిందంటే చేస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు రైతులకు చాలా భరోసాగా చేయూతనిస్తూ ఉన్నాడనమాట. రైతులకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. రైతులను కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాడు రైతులని. శ్రీనివాసులు సింతలే అంటారు సార్. పూలకల్లు ఎన్ని ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు? 2.5 ఎకరా సార్. 50,000 పడుతున్నాయి సార్. ప్రతి సంవత్సరము 20,000 కూడా రూపాయలు పడుతున్నాయి. అన్ని ఫంక్షన్లకు కానీ అన్ని దానిలోకి మంచిగా చేస్తున్నారు సార్. ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం? మంచిగా ఉంది సార్, మంచిగా వచ్చింది సార్. నాకు యాక్సిడెంట్ అయితే కూడా మంచిగా ఉపయోగమైంది, మంచిగా చేశారు. ఇది ఫంక్షన్ కూడా అప్లై పెట్టుకున్నాను. ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది సార్. అది సార్ యాక్సిడెంట్ అయింది 2024 అయింది 6వ నెల 18వ తారీఖు సార్. మేము ఉల్లిగడ్డ, క్యారెట్, బీట్రూట్ ధర ఇబ్బంది అయింది సార్ ధరకు. అది సార్ పోయిన సంవత్సరం పవాకేజను నష్టమైంది సార్. మంచిగా వచ్చినా సార్, మంచిగానే ఉంది. కొద్దిగా మెరకకు కొద్ది రేటు పెరిగితే బాగుంటుంది సార్. లక్ష్మణ, నేను 2 ఎకరాలు ఉల్లి నాటినాను. ఇంతకుముందు నాటితే ఏదో 2,000 1000 అమ్ముకోవడం. ఈ సంవత్సరం కన్యాగా నుండి గడ్డకెత్తేసేయడం జరిగింది. ఇప్పుడు ఏదో ఇది నష్టపరిహారము ఇస్తాను అని పడినాయి అంటున్నాను. నాకు చాలా సంతోషం.
మీతో ఉల్లితో పాటు మిర్చి తర్వాత పత్తి కూడా చాలా ఇబ్బంది ఉంది రైతులు. నాకు పత్తి వేసినా కానీ పత్తి దానికి సరిపోయింది. ఈ ఉల్లి మాత్రం చాలా పెట్టుబడి ఎక్కువ, అందుబాటులోకి రాలేదు మాకు సాగు. ఇప్పుడు 50,000 రూపాయలు పడిన 50,000 పడితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏదో పెట్టుబడి కొనసాగిస్తాం. నా పేరు బోయ మదిలేటి. పత్తి మేము అమ్మినప్పుడు 5,550 అట్లా అమ్మినాము. ఇవాళ ఉల్లి రైతులు ప్రభుత్వం ఆదుకున్నది. ఇది మంచిది. పత్తి రైతుల పరిస్థితి పత్తి రైతులు మద్దతు ధర ఇచ్చినారు. ఇప్పుడు అది సీసీనా అది ఇచ్చినారు కదా, 8,000 పోతుంది. దాంట్లో సంతోషపడుతున్నారు జనాలు. ఇప్పుడు ఇంకా ఈ మిగతా రేట్లు కూడా అట్లనే గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. మిర్చి కూడా పూర్తిగా పడిపోయింది. అందువలన ఈ 100% వేస్తోళ్ళు 10% కూడా వేయలేదు ఈ సంవత్సరం. ఇప్పుడు ఏమన్నా రేట్లు పెరిగితే ముందుకైతే ఆలోచన చేస్తారు. ఎలా ఉందంటారు రైతులకు అకౌంట్ లో డబ్బులు పడినాయి? ఇది అందరూ సంతోషమే పడుతున్నాం. మీరు కూడా చూశారు కదా, ఇక్కడ అకౌంట్ లో సార్ వస్తుంటే వెంటనే అచ్చెన్నాయుడు గారు సార్ వస్తుంటే అందరూ సంతోషపడినారు. ఈ బటన్ నొక్కే కార్యక్రమం జగన్ గవర్నమెంట్ లో కూడా జరిగింది, ఈ గవర్నమెంట్ లే కాదు. ఎలా చూస్తారు దీన్ని? అప్పుడేమో నాకే పెద్ద ఐడియా లేదు. ఇప్పుడు మాత్రం మనం చూసినాం కాబట్టి చెప్తున్నాను అనమాట. గత ప్రభుత్వంలో కూడా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేశారు జగన్ ప్రభుత్వం, కానీ డబ్బులు పడినావా లేదో నాకేం క్లారిటీ లేదు. ఇప్పుడైతే మెసేజ్లు పక్కలో ఉన్న వాళ్ళు వచ్చి నావేం చెప్పినారు అనమాట. నా పేరు రంగస్వామి. వేసారా ఉల్లి వేసినాం సార్. ఎన్ని ఎకరాల కాపీ? 2 ఎకరాలన్నర. ఎలా ఉంది? 50,000 రూపాయలు పడ్డాయి. బాగుంది సార్, పడింది మాకి. ఈ ప్రభుత్వంలో బాగుపడింది మాకి, బాగుంది. బటన్ నొక్కే కార్యక్రమం గత ప్రభుత్వం కూడా చేసింది, దీన్ని ఎలా చూస్తారు? ఇది బతన అంటే ఇంతవరకు పల్లె, అవి ఆడ ఎవరికి పడే సరిగా పల్లె. ఇవి పడి మొన్న అయితే పడినవి, ఇవి చాలా మందికి పడినాయి మొన్న వచ్చినవి. ఇప్పుడు ఈ ఎలా బట్టలు నొరికినాయి చాలా మందికి పడినాయి, కొన్ని మందికి ఇంకా పల్లెవు పడుతావి అంటున్నారు. అది ఇటువరకు గ్రామాల్లో రైతులు మాత్రం టీడీపీ నాయకులకే పడ్డాయి, మిగతా వాళ్ళకి పడలేవు అంటున్నారు. లేదు, ప్రతి ఒక్కరికి పడినవి. వైసీపీ నాయకులకు పడినవి, టీడీపీ నాయకులకు పడినవి, ప్రతి మనిషికి వచ్చిన ఈ నాయకులు కానీ ఏమి లేదు, ఏరుబందరం లేదు. నాయకులకే పడి అంతా పడింది. 50,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుందంటారా? ఇంక వచ్చిన కాటికి మాకు 50,000 పెట్టుబడి కాటికే తేరేది. ఇంకా తదిమై మా చేతులుంటే పడినా పర్లే. ఒక ఎకరా ఉల్లి క్రాప్ చేయాలంటే 1,00,000 రూపాయలు పడుతుంది. 50,000 ఇచ్చింది. ఇది కూడా లేకుంటే ఏం చేస్తావు సార్? ఇదన్నా ఈ ప్రభుత్వంలో ఇచ్చింది, ఆ ప్రభుత్వంలో ఏమీ లేదే. ఏ ప్రభుత్వంలో కాదు మాకు ఇచ్చిన రైతు ఇది. ఇదే విధంగా ఉల్లి ఒకటే కాదు, మిర్చి, పత్తి కూడా కొనుగోలు చేసింది. పత్తి 8,000, 7,100 కాటికి కొనుగోలు చేసింది. అది కొన్ని ఏం చేసినారంటే పత్తిలా గొగ్గుంది, ఇది ఉంది, అది కొంచెం నేను పంపించింది. అది నాచర్ అని చూస్తారు, మాచర్లే ఏం చేస్తారో ఏం లేదో. మళ్ళా చాలా మంది కొంచెం మోసం కూడా జరుగుతుండే వాటిలో అయితే, కానీ ఇదైతే బాగుంది. మిగతా పత్తి రైతుల పరిస్థితి ఏంటి మరి పత్తి రైతుల పరిస్థితి ఏముంది? ఇంకా ఆడ మాచర్ లేదంటే వేరే తన మార్కులు అమ్ముకోవాల్సింది మేము పోయి. అది ఎంత కొంత అమ్ముకొచ్చుకోవడము, అట్లా కూడా తెచ్చుకున్నాం. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మొత్తానికి ప్రభుత్వం బాగుంది సార్. మాకు ఈ ప్రభుత్వము మేము ఇంత మాత్రం చేసుకునేందుకు ఇది బాగుంది. జరుగుతున్నాం, మాకు బాగుంది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంది. ఈ జిల్లాకు సంబంధించి 130 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపరిహారం అందించింది. కర్నూలు జిల్లాలో 29 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి నేరుగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కెమెరామెన్ నాగేశ్తో మధు, కర్నూలు. ఏం చెయ్యాలో తెలియదు, విపరీతంగా క్రాప్ వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ ఏర్పాటు చేసి 14,000 కంటే ₹1 తగ్గినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి కొంటామని చెప్పి మార్కెట్ని స్టెబిలైజ్ చేసి మిర్చి రైతులకు ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే మనకి కోకో పంట మనకి అంతర పంటగా వేస్తారు, విపరీతంగా ధర వస్తుంది. ధర వచ్చినప్పుడు ఏ రైతు మన దృష్టిలో పెట్టడు, ఎవరు రోడ్డు మీదకు రారు. కానీ ఈ సంవత్సరం ధర పడిపోతే కోకో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం కోకో రైతులకి 1 పైసా ఇచ్చిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు పోతే పోని 15-20 కోట్లని
కేజీకి 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి కోకో రైతులకు ఆదుకొని నేను ఆ జిల్లాకి వెళ్తే పాలాభిషేకం చంద్రబాబు నాయుడికి చేసి ప్రతి ఒక్కరూ శబాసని ప్రతి ఒక్కరితో హర్షించే విధంగా పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా పొగాకు ప్రభుత్వాలు కొన్ని సందర్భాలు లేవు. గత 2 సంవత్సరాలు పొగాకు విపరీతంగా ధర వచ్చింది. రైతులు ఒకటి పెట్టవలసింది 4-5 రెట్లు పెట్టి విపరీతంగా బల్లి పొగాకు పండించారు. రైతు ఒక్కసారి ధర పడిపోతే చాలా మంది ఆందోళన చెందారు. ఏం చెయ్యాలో తెలియదు. ఇంకొక 4-5 రోజులు ఆలస్యమైతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రకాశం జిల్లాలో వచ్చింది. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. అధికారులు ససేమే అన్నారు, పొగాకు కొనకూడదండి, మనకి కొనడానికి రూల్ లేదండి, కొంటే బాధండి అన్నారు. పోతే పోని 300 కోట్లని. ఈరోజు పొగాకు రైతుకి 12,000 రూపాయలు గిట్టుబాటు ధరిచ్చి ఏకైక ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొని ప్రకాశం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతుకి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన పక్కనే రాయలసీమలో చిత్తూరు జిల్లా ఉంది. మామిడి రైతులు ఎక్కువగా ఉంటారు. ఒక కింటా పండవలసినటువంటి మామిడి గత సంవత్సరం బంపర్ క్రాప్ వచ్చి 6 క్వింటాలు 7 క్వింటాలు విపరీతంగా పండింది. ధర పూర్తిగా పడిపోయింది. రైతులు ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి దృష్టిలో పెడితే 12 రూపాయలు ధర నిర్ణయించారు. 12 రూపాయల్లో 4 రూపాయలు మనం ఇద్దాం, 8 రూపాయలు పరిశ్రమల వాళ్ళు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మేము చెప్పిన విధంగా 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒకే సంతకంతో వారి అకౌంట్లో డబ్బులు వేసాం. కానీ పరిశ్రమల వాళ్ళు 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తుంటే ప్రతిరోజు దిక్కుమాలిన పేపర్లో చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట తప్పారని తప్పుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాటిస్తే పీక కోసుకుంటాడు తప్ప మాట తప్పనటువంటి మడమ తిప్పనటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉల్లి రైతులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఉల్లికి ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తని అనౌన్స్ చేస్తే 1 హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఉల్లి ప్రకృతి విపత్తు వల్లే పోయిందని డిసైడ్ చేస్తే ఇస్తారు. 1 సంవత్సరం 17,500 ఇస్తే మన నాయకుడు 1 అడుగు ముందుకేసి 7,500 కలిపి 25,000 రూపాయలు మొన్నటి వరకు హెక్టార్కి ఉల్లి రైతులకు ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో అనుకోని విపత్తు వచ్చింది. పెట్టుబడి విపరీతంగా పెట్టారు, పూర్తిగా నష్టపోయారు. ఉల్లి కొనాలని ప్రయత్నం చేశాం. మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు నేను రాత్రి పగలు 1 వారం 10 రోజులు నిద్ర లేదు. 12 రూపాయల కింద మేమే కొందామని డిసైడ్ చేశాం. అప్పటికే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఉల్లి పంటకు పోయినా రైతు ఆందోళన చెంది పండని ఉల్లి కూడా తీసి మార్కెట్కి తేవడం మొదలు పెట్టారు. తెల్లవార్లు పేపర్లు టీవీలు చూస్తే లారీలు ట్రాక్టర్లు లైన్లు ఉండేవి. ఇది 1 రోజుతో పని కాదు, ఇది రబీలోనే వచ్చిన సమస్య. రేపు ఇంకా ఖరీఫ్ స్టార్ట్ అయితే దీన్ని మనం తట్టుకోలేము. ఏదో ఒక ఉపాయం ఆలోచన చేయకపోతే చాలా కష్టం అవుతుంది, రైతులకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే రెండో మాట్లాడలేదు. రైతే మనకి ప్రాధాన్యత. ఇంతవరకు 1 హెక్టార్కి విపత్తు వస్తే 25,000 ఇచ్చేవాళ్ళం. ఒక చరిత్ర సృష్టిద్దాం.
25,000కి 25,000 కలిపి 1 హెక్టార్కి 50,000 రూపాయలు ఉల్లి రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చాలా మంది ఈ జిల్లా నుంచి వ్యాపారస్తులు ఉన్నారు, మహారాష్ట్రలో వ్యాపారం చేస్తారు. మొన్న వర్షాలకి ఉల్లి ధర పడిపోయింది. ప్రభుత్వాలు పత్తా చేసినటువంటి దాఖలాలు లేవు, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు ఈరోజు డైరెక్ట్గా ఈ మీటింగ్ అయిన తర్వాత బటన్ నొక్కి మీ అకౌంట్లో వేసే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంతకంటే ఏ ప్రభుత్వం రైతుకు మంచి చేస్తుంది? మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లలో హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పారు, ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత 7,500 ఇచ్చి 5,000 6,000 మోడీ గారిది కలిపి నేను 12,500 ఇస్తున్నానని మనందరికీ మోసం చేశాడు. రైతుకి ఏదో పెట్టుబడి సాయం కింద 10,000 12,000 ఇస్తే రైతుకు మేలు జరగదు. వ్యవసాయ శాఖలో, అనుబంధ శాఖలో మొత్తం యాక్టివిటీ అంతా జరగాలి. మొత్తం 5 సంవత్సరాలు యాక్టివిటీ అంతా ఆగిపోయింది. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొని మట్టి నమూనా చేసిన సందర్భం ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను. గత 5 సంవత్సరాలు రాయలసీమ ఈ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో రాయలసీమలో హార్టికల్చర్ వస్తుంది, నీరు తక్కువగా ఉంది, పంటలు బాగా పండుతాయి. దీనికి ఉపాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చారు, చాలా సక్సెస్ అయింది. అదే టెక్నాలజీ మిగతా జిల్లాల్లో డ్రిప్ స్ప్రింక్లర్లు పెడితే రాయలసీమలో హార్టికల్చర్ బాగా వస్తుందని ఎవరు ఇవ్వని విధంగా 90% 100% సబ్సిడీ ఇచ్చి మీ అందరికీ డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చాం. 2019 వరకు ఇచ్చాం. 2019 తర్వాత దుర్మార్గుడు వచ్చి నేను రాయలసీమ బిడ్డను, నేను పులివెందున బిడ్డను, కనీసం నీ ప్రాంతంలో ఉన్నటువంటి, నీ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం చేస్తున్నటువంటి కనీసం హార్టికల్చర్ రైతులకు అవసరమైనటువంటి డ్రిప్ స్ప్రింక్లరు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. మా గురించి, మా శాఖ గురించి, మా వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక నీకు ఎక్కడ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్క మీటరు గొట్టం కానీ ఒక్క మోటార్ కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు 18 మాసాల్లో ఇన్ని సమస్యలున్నా, ఇన్ని బాధలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా మేము బాధపడుతున్నాం, మేము సమస్యలు అధిగమిస్తున్నాం. కానీ ప్రజలకి, రైతులకి, ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా తీసుకెళ్ళి ఈరోజు బాగా బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తున్నాం. ఇంకా మీరందరూ నిండు హృదయంతో మీరు ఆశీస్సులు ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి తిరుగుండదు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఇన్ని విషయాలు మీకు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి దత్తగిరి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి, యంత్రాంగానికి, జిల్లా భరత్ గారికి, మా జిల్లా శాసనసభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఒక 5 నిమిషాలు ఉంటే ఈరోజు నేను ఇవ్వవలసిన డబ్బు చెక్కు ముందు ఇస్తాను, తర్వాత బటన్ నొక్కుతాను. బటన్ నొక్కిన 2 నిమిషాలకి మీకు ఎంతెంత డబ్బు పడాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాగా ఒట్టొట్టి బటన్ కాదు ఇది. ఇక్కడ బటన్ నొక్కి మీరు బ్యాంక్కి వెళ్తే అది ఒట్టి బటనే, డబ్బులు రాలేదని అనేవాళ్ళు. నా బటన్ అలాంటి బటన్ కాదు. ఇప్పుడు బటన్ నొక్కానంటే 1/2 నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి.
నమస్తే అండి, నా పేరు మహేష్. నేను ఇఫ్కో సంస్థ కర్నూలు జిల్లా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మన రైతులు యూరియా బస్తాలు కానీ డిఏపి బస్తాలు కానీ ఎక్కువ వాడడం వల్ల భూమి అనేది ఆరోగ్యం పోయి అనారోగ్యంగా తయారవుతుంది. దాన్ని భూమి కాపాడుతూ మన యూరియా బస్తాలను తగ్గించేదానికి మన ఇఫ్కో సంస్థ నానో యూరియా నానో డిఏపి అని అరకు రూపంలో తీసుకురావడం జరిగింది. ఇది మనం తీసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్లో ఉన్నది వచ్చి నానో డిఏపి, ఇది వచ్చి మనకు నానో యూరియా అనమాట. ఇది మనకి 1/2 లీటర్ బాటిల్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. మనకి ఇది యూరియా కానీ డిఏపి కానీ ఎకరాకి 1/2 లీటర్ వాడుకుంటే సరిపోతుంది. యూరియా వరకు 225 రూపాయలకు దొరుకుతుంది, డిఏపి అయితే 600 రూపాయలకు దొరుకుతుంది. ఏ పంటకైనా వాడచ్చు, ఏ పొలంలో వాడచ్చు. మనం ఈ పురుగు మందులతో పాటు కూడా కలిపి కూడా వాడుకోవచ్చు. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే భూమి కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ తగ్గుతుంది. దాంతోపాటు రైతుకు పెట్టుబడి అనేది తగ్గుతుంది. మన యూరియా బస్తా తీసుకుంటే 270 నుంచి 300 రూపాయలు అందుబాటులో ఉంటాయి బయట మార్కెట్లో. అదే ఇది నానో యూరియా అయితే 225 రూపాయలకే దొరుకుతుంది. డిఏపి 1350 ఉంటే మనకి ఇక్కడ 600కే దొరుకుతుంది. మనకి రైతుకు పెట్టుబడి తగ్గడం వల్ల, అదేవిధంగా మన ఎరువులు ఎలాగైతే పనిచేస్తాయో అదే విధంగా పనిచేయడం వల్ల రైతుకు అనేది పెట్టుబడి తగ్గుతుంది, భూమికి కూడా కాలుష్యం తగ్గుతుంది. అన్ని విధాలా మనకు నానో యూరియా వాడడం వల్ల రైతు కానీ భూమి కానీ సుభిక్షంగా ఉంటుంది. మేము డ్రోగోడోన్స్ కంపెనీ నుంచి వచ్చినాము. డ్రోగోడోన్స్ కంపెనీ వచ్చేసి ఇది సబ్సిడీ స్కీము. డ్రోన్ యూనిట్ ఖర్చు వచ్చేసి 9.8 lakhs పడుతుంది. ఇందులో 80% సబ్సిడీతో ఇది చేస్తున్నారు. 9.8లోన 2 lakhs ఫార్మర్ పే చేశాడు. మిగతాది 7.84 lakhs బ్యాక్ అండ్ సబ్సిడీ వస్తుంది. ఇది వచ్చేసి 5 members గ్రూప్ సభ్యులు కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ గ్రూప్ 5 members డ్రోన్ ఇస్తాము. ఆ డ్రోన్ 2 lakhs పేసిన తర్వాత డ్రోన్ ఇస్తాము. ఆ డ్రోన్ తర్వాత మాకు వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత అండ్ వాళ్ళకి లైసెన్స్ ఇస్తాము. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే 1 year దాకా ఫ్రీగా సర్వీస్ చేస్తాము. 1 year దాకా ఇన్సూరెన్స్ గానే ఉంటుంది డ్రోన్. నా పేరు అమర్ జోషి అండి. మా కంపెనీ వచ్చేసి కిసాన్ అగ్రో ప్రొడక్ట్స్. అన్ని రకాల వ్యవసాయ మరియు ఉద్యాన పరికరాలు మనం సప్లై చేయడం జరుగుతుంది. అది సబ్సిడీ పరంగా అయితే అగ్రికల్చర్ వ్యవసాయ కానీ ఉద్యాన పరికరాలకు మనము సప్లై చేయడం జరుగుతుంది. పెట్రోల్ స్ప్రేయర్లు, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, అలాగే వాటర్ పంపులు, ఇంకా మా దగ్గర అన్ని రకాల IPM ప్రోడక్ట్స్, స్టిక్కీ ట్రాప్స్, ఫెరమోన్ ట్రాప్స్, డెల్టా ట్రాప్స్, సోలార్ ఇన్సెక్ట్ లైట్ ట్రాప్, ఇంకా చాలా ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి టార్పోలిన్ షీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. టార్పోలిన్ షీట్లలో హోండా ఫార్మెక్స్ స్ప్రేయర్, ఇది మామూలు ఫుల్ కాస్ట్ అయితే 23,500 పడుతుంది. సబ్సిడీ వచ్చినప్పుడు రైతులకు 10,000 అకౌంట్లో పడుతుంది, లేదా 50% సబ్సిడీ వస్తుంది. అలాగే మిస్ట్ బ్లోయర్, ఇది ఆనియన్ గ్రేడింగ్ వాడతాము. అలాగే వాటర్ పంపులు కూడా ఉన్నాయి. ఇది 6.5 HP, దాదాపుగా ఒక 200 పైపులు, లెంత్ పైపుల వరకు లాగుతుంది. అలాగే పోర్టబుల్ స్ప్రేయర్స్, ఈ పోర్టబుల్ స్ప్రేయర్స్ దాదాపు ఒక 100 మీటర్ల వరకు మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీనికి అట్లా హోస్ పైపులు సపరేట్ వస్తాయి. బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 2,000 నుంచి 5,000 దాకా బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్లు ఉన్నాయి. 12/16, 12/20 మినీ స్ప్రేయర్లు. అలాగే మొద్దులు కట్ చేయడానికి చైన్సా మిషన్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. పవర్ స్ప్రేలకు సంబంధించిన గన్నులు కూడా మన దగ్గర ఉన్నాయి. బ్రాస్ గన్నులు కానీ, స్టీల్ గన్నులు కానీ, ఇటాలియన్ గన్నులు. అలాగే కొమ్మ కత్తిరింపులకు మనం హ్యాండ్స్ ప్రూనింగ్లు వాడతాము. సికేచర్లు, లూపర్లు, సోలార్ ఇన్సెక్ట్ లైట్ ట్రాప్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, ఫెరమోన్ ట్రాప్స్ అన్ని ఉన్నాయి. టార్పలిన్స్ వచ్చేసి 24/18, 30/18, 30/24, 30/30, 44 అట్లా ఒక 10 సైజులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీంట్లో వచ్చేసి 180 GSM నుంచి 500 GSM వరకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. షేడ్ నెట్ కూడా 2 meters, 3 meters, 50%, 75%, 90% ఉన్నాయి. చాఫ్ కటర్ వచ్చేసి 5 blade మోడల్. ఈ 5 blade మోడల్ 3 HP సింగిల్ ఫేస్ డబుల్ బెల్ట్ విత్ గేర్ సిస్టమ్. ఇది పవర్ వీడర్ 7 HP తో రన్ జరుగుతుంది. ఇది అంతర్సేద్యాలకు వాడతాము. ఈ పవర్ వీడర్ కు మన అటాచ్మెంట్లు గొర్రు, గుండక, కేజీ వీల్స్, కెనాల్ చేసుకోవడానికి, దున్నుకోవడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది. ఈవెన్ దీనికి ఒక ట్రాలీ చేసినా కూడా ట్రాలీలో కూడా చేసుకోవచ్చు. నా పేరు డాక్టర్ KRV ప్రవీణ్. నేను పశువైద్యాలయ లద్దగిరిలో పనిచేస్తున్నాను. మన ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది సమీకృత దానా. ఇది 50% సబ్సిడీతోనే ప్రభుత్వం అందిస్తుంది. 50 kgల దానా పూర్తి ధర 1,110 రూపాయలు అయితే సబ్సిడీ కింద 555 రూపాయలు రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా వరకు ఉపయోగము. పాడి గేదెలకు ఇది పాల దిగుబడిని అందిస్తుంది. ఇది చాలా వరకు మంచి ఉపయోగకరము. తర్వాత దీంతోపాటు పశువుల పశుగ్రాస విత్తనాలు కూడా 75% సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తుంది. ఇది జొన్న రకాన్ని అందిస్తుంది. ఇది మల్టీ కట్ వెరైటీ. ఇది కనీసం 3 కోతలు వస్తుంది తడి పెట్టుకుంటే.
దీనికి 5 కేజీల మినీ కిట్ 75% రాయితీతో ప్రభుత్వము 115 రూపాయలకు అందిస్తుంది. ఇది కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దాంతోపాటే మా పశుసంవర్ధక శాఖ అందించే పథకాల్లో ముఖ్యమైనది లింగ నిర్ధారిత సెవెన్ ద్వారా మేలు జాతి పేదాడుల ఉత్పత్తి పథకమును అందిస్తున్నాము. ఇది 50% సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా పేదూడలో పుట్టే సెమెన్ను కేవలం 150 రూపాయలకే ప్రభుత్వం అందిస్తుంది. ఇది మన పేదూడలు పుట్టిన వాటిని సంరక్షించుకున్నట్లయితే 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు అందించే ఒక పేదూడ వాళ్ళకు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా వరకు ఉపయోగకరము. ఇది మా శాఖ అందించే పథకాల్లో ప్రముఖమైన పథకాలు. వీటితో పాటే మనకు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా మినీ గోకులం అనే పథకం అమలు చేస్తున్నాం. మినీ గోకులం 90% సబ్సిడీతో అందిస్తున్నాం. అది 6 పశువులు, 4 పశువులు, 2 పశువులు. దాంతోపాటే మనకు గొర్రెలకు 75% సబ్సిడీతో 50 గొర్రెలకు, తర్వాత 20 గొర్రెలకు షెడ్లను అందించే ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు కోళ్ళకు కూడా 70% సబ్సిడీతో ఈ యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాము. దీంతోపాటే ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా నీటి తొట్లు 100% సబ్సిడీ, అంటే నీటి వసతి, అంటే ట్యాంక్ దగ్గర పశువులతోటి 100% సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇది మా శాఖ అందించే పథకాలు. శాఖలో రైతులకు 90% డ్రిప్ పరికరాలు రైతులు ఇస్తాము. 10 ఎకరాల వరకు అన్ని క్యాష్ల వాళ్ళకు 90%, ఎస్సీ ఎస్టీలకు మాత్రం 5 ఎకరాల వరకు అయితే 100% సబ్సిడీ ఉంటుంది. వాళ్ళు జిఎస్టీ 5% మాత్రం జిఎస్టీ కట్టాలి. ఇది డ్రిప్ స్ప్రింక్లర్ సంబంధించి. ఇంకా ఇవి కాకుండా పండ్ల తోటలు నాటుకునే దాంట్లో మనకి 40% సబ్సిడీ ఉంటుంది. మామిడి, చీని, నిమ్మ, అరటి, బొప్పాయి, హైబ్రిడ్ కూరగాయలు అంటే కాకర, బీర, చిక్కుడు ఇటువంటి కూరగాయలకు కూడా ఉంటుంది. తర్వాత బొప్పాయి ఇటువంటి పండ్ల తోటలు కూడా ఉంటుంది. ఇవి కాకుండా ఫారం పండ్లని పొలాల్లో తక్కువ ఎండల కాలం బోర్లు ఎండిపోతాయి అనుకునే వాళ్ళు ఒక చిన్న నీటి కుంత తవ్వుకుంటే 20 మీటర్లు పొడవెడల్పులతో దానికి 1,50,000 ఖర్చు అవుతుంది. 50% సబ్సిడీ అంటే 75,000 మనం ఇస్తాము. అది కాకుండా ఇంకా పెద్ద ఫార్మ్ పాండ్ ఉంటుంది. అంటే ఒక గ్రూపు రైతులు ఒక గ్రూప్గా ఏర్పడితే 20 లక్షలు దాని యూనిట్ కాస్ట్ 75% సబ్సిడీ ఇస్తాము. అది కూడా మనము దాంట్లో 1,00,00,000 లీటర్లు నీళ్ళు నిలబెట్టుకోవచ్చు. ఒక 25 నుంచి 30 ఎకరాలు దాంతో సాగు చేసుకోవచ్చు. ఇవి మన డిపార్ట్మెంట్ నుంచి రైతులకు ఇచ్చే వివిధ రకాల స్కీమ్స్.